హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉలవలతో చట్నీ అండి. ఇడ్లీ, దోస, వడ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రండి చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైమ్‌గా చూసినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. దాంట్లో ఒక కప్ వచ్చేసి ఉలవలు తీసుకున్నామండి. ఈ ఆయిల్‌లో వచ్చేసి ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలనమాట. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపల దాకా మనకి ఫ్రై అయిపోయి క్రిస్పీగా రావాలి. కలర్ మారిపోవాలండి. అప్పుడే చట్నీకి చాలా టేస్టీగా ఉంటుందనమాట. హైలో పెట్టామంటే మనం లోపల వరకి ఫ్రై అవ్వదు. పైన మాత్రం కలర్ మారిపోతుంది. చూడండి కలర్ మారినియి అనమాట. బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినియి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్‌లోకి తీసి పెట్టుకుందామండి. ఈ ఉలవలతో చేసే రెసిపీస్ అసలు ఆల్మోస్ట్ చాలా మందికి తెలీదండి. పిల్లలకైతే అసలు తెలియనే తెలీదు ఇప్పటి పిల్లలకైతే. అందుకని ఇవన్నీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి, మనం ఇలా పెట్టామంటే తప్పనిసరిగా ఎవరు తినరు. అందుకని మనం కొంచెం అది తెలియకుండా చట్నీలాగా ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చుతుంది. అది ఉలవలని కూడా తెలీదని తినేస్తారనమాట. ఇప్పుడు కొంచెం అదే ఆయిల్‌లో మనం ఆ ఉల్లిపాయ వచ్చి నిలువుగా చిలికలు కట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక 4 చిన్నుల్లిపాయలు వేసుకున్నామండి. వెల్లుల్లి రెబ్బలు. ఇవి మనం ఇప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. ఇంకా ఆయిల్ సెపరేట్‌గా వేయొద్దండి. ఉన్న ఆయిల్ సరిపోతుంది. ఆ తర్వాత ఒక టొమాటో వచ్చి కట్ చేసుకొని వేసుకుందాము. టొమాటో అంతా మంచిగా మగ్గిపోవాలండి మనకి. ఒక చిన్న పీస్ చింతపండు వేసుకోండి. ఎక్కువ వేయొద్దు. మనం టొమాటోస్ కూడా వేసుకున్నాము. ఆల్రెడీ ఒక టొమాటో వేసుకొనున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఈ చిల్లీ పౌడర్ వేసి మనం ఆయిల్‌లో మంచిగా మిక్స్ చేసుకొని, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది కొంచెం సేపు ఆరనిద్దాము. చల్లగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌కి మనం దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని చట్నీ లాగా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చి ఫస్ట్ మనం ఉలవలు తీసుకుందాము. వీటిని మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకొనొచ్చాము. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న టమాటో, ఉల్లిపాయలన్నీ వేసి, ఇప్పుడు కొంచెం కావాల్సినంత వరకు నీళ్లు పోసుకొని మనం మెత్తగా చేసుకుందామండి చట్నీలాగా. రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నా నేను. మీరు నార్మల్ బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం నీళ్లు పోసి కావాల్సినట్టుగా చట్నీ రెడీ చేసుకొని వద్దాము. మరీ నీళ్ళలాగా చేసుకోవద్దండి. కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుంది చట్నీ. అంతేనండి. అయితే దీనికి కొంచెం తాలింపు వేసుకుందాం మనం ఇప్పుడు. ఒక టేబుల్ స్పూన్ నూనెలో కొంచెం మినపప్పు, ఆవాలు, ఆ తర్వాతొచ్చి కొంచెం కరివేపాకు వేసి మనం ఇచ్చేసుకున్నామండి. తాలింపు వేసుకొని తీసుకొచ్చి దీంట్లో వేసుకున్నాం. అంతేనండి. దీన్ని దోసతో, ఇడ్లీ, తర్వాత వడకి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.